నల్లమల అడవులు భారతదేశ అడవులలో ప్రధానమైనవని మనందరికీ తెలుసు. మనలో చాలామంది కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన అహోబిలం చూసి ఉంటారు. కానీ ఇక్కడ మనకు చాలా వరకు తెలియని కొద్దిపాటి భక్తులకు మాత్రమే తెలిసిన ఒక ఆలయం ఉంది. వాళ్ళు కూడా కేవలం కార్తీక మాసంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అంత కష్టం మరియు పెద్ద సాహసం కూడా. అది కూడా వర్షాకాలం అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే సెల్ ఫోన్లు పనిచేయవు. రాత్రిపూట చాలా భయంకరంగా ఉంటుంది. తిండి ఉండదు. కనీసం తాగటానికి నీళ్లు కూడా దొరకడం కష్టం. ఎక్కడ పులులు సింహాలు వచ్చి మీద పడతాయని భయం. అందుకని చాలా జాగ్రత్తగా గ్రూపులుగా వెళ్లాల్సిన ప్రదేశం. అయితే అక్కడ ఉన్న ప్రత్యేకతలను, గొప్పతనాన్ని, అంత దూరం వెళ్ళి ఆ అద్భుతాలను చూడలేని వాళ్లకు ఈ వీడియో. స్వయంభువుగా వెలిసిన శివలింగం, తలల నాగుపాము, శంకు, వీణ, చెట్టు కొమ్మల మధ్యలో అటవీ శాఖ వారిచే ముద్రించబడిన GPS గుర్తుగల బోర్డు, కాసిరెడ్డి నాయన ఆశ్రమం, పార్వతీ అమ్మ విగ్రహం, పురాతన విగ్రహాలు, పురాతన నంది విగ్రహం, పురాతన శివాలయం, కాళీ అమ్మవారి విగ్రహం, వినాయక స్వామి విగ్రహం, సహజ సిద్ధంగా ఏర్పడ్డ శివపార్వతుల విగ్రహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.